ఒక తప్పు ప్యాడిల్, ఒక పెద్ద అల మరియు ఒకే ఒక్క క్షణం. ఇవి చాలు మనిషిని నదిలో తోసేయడానికి. ప్రపంచంలో లక్షలాది మంది ప్రయత్నించే ఈ సాహసం పేరు రివర్ రాఫ్టింగ్. ఇది కేవలం అడ్వెంచర్ కాదు, ప్రకృతి శక్తితో చేసే జనన మరణ క్రీడ. రివర్ రాఫ్టింగ్ చరిత్ర 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. 1842లో అమెరికా అన్వేషకుడు జాన్ ఫ్రీమాంట్ కొలరాడో నదిలో రబ్బరు పడవతో ప్రయాణించాడు. 1869లో జాన్ వెస్లీ పావెల్ గ్రాండ్ క్యాన్యన్ గుండా ప్రయాణించి వైట్ వాటర్ అన్వేషణను ప్రపంచ దృష్టికి తీసుకొచ్చాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సైనిక రబ్బరు పడవలు సివిలియన్ ఉపయోగంలోకి వచ్చాయి. అలా వైట్ వాటర్ రాఫ్టింగ్ ఒక పరిశోధనా ప్రయాణం నుంచి ప్రపంచ సాహస క్రీడగా మారింది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ రాఫ్టింగ్ మార్గాలు. గ్రాండ్ క్యాన్యన్, యుఎస్ఏ. కొలరాడో నదిలో 445 కిలోమీటర్ల ప్రయాణం, 12 నుంచి 18 రోజులు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు ప్రసిద్ధ రాఫ్టింగ్ ప్రయాణాలలో ఇది ఒకటి. జాంబేజీ నది, ఆఫ్రికా. 24 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రాఫ్టింగ్ సెక్షన్ ర్యాపిడ్స్ వచ్చి క్లాస్ 5గా పరిగణించబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రాఫ్టింగ్లలో ఒకటి. కైతునా నది, న్యూజిలాండ్. ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన కమర్షియల్ రాఫ్టింగ్ జలపాతం ఉంది. దీని ఎత్తు 7 మీటర్లు. ఇకపోతే భారత్లో రిషికేష్, గంగా నదిలో 16 నుంచి 36 కిలోమీటర్లు చేసే ఈ రాఫ్టింగ్ క్లాస్ 3 to 4 మధ్య ఉంటుంది. ఇంకా మనాలిలో బయాస్ నదిపై చేసే రాఫ్టింగ్ దూరం 7 నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రాఫ్టింగ్. వైట్ వాటర్ నదుల్లో క్లాస్ 1 నుండి క్లాస్ 6 వరకు ప్రమాద స్థాయిలు ఉంటాయి. క్లాస్ 6 ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థాయి ఇది. కొన్ని ప్రమాదకర నదులు: కాంగో రివర్, ఆఫ్రికా; ఫుడాలెఫు రివర్, చిలీ; జంబేజీ రివర్, ఆఫ్రికా. ఇప్పుడు రాఫ్టింగ్లో జరిగిన ప్రమాదాల గురించి చూద్దాం. ప్రపంచంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది రాఫ్టింగ్ చేస్తారు, కానీ ప్రమాదాలు చాలా తక్కువ. ప్రతి 1,00,000 మంది రాఫ్టర్లలో ఒకరు మరణిస్తారు. రాఫ్టింగ్ మరణాల రేటు సుమారు 0.55 మరణాలు ఉంటుంది ప్రతి 1,00,000 మందికి. 1977 నుండి 2016 మధ్య వైట్ వాటర్ ప్రమాదాల్లో వందలాది మరణాలు నమోదయ్యాయి, కానీ పాల్గొనే వారి సంఖ్యకు పోలిస్తే ఇది చాలా తక్కువ. అత్యధిక మరణాలు మునగడం వల్లే జరుగుతాయి. ఇప్పుడు రాఫ్టింగ్ వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు చూద్దాం. రివర్ రాఫ్టింగ్ మన శరీరానికి పూర్తి వ్యాయామం. గుండె ఆరోగ్యం. ప్యాడిల్ వేయడం వల్ల కార్డియో వ్యాయామం జరుగుతుంది, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. ఇకపోతే కండరాల బలం. రాఫ్టింగ్లో ఉపయోగించే కండరాలు, చేతులు, భుజాలు, వెన్ను, కోర్ మజిల్స్ ఇవన్నీ బలపడతాయి. ఇకపోతే మానసిక ఆరోగ్యం. ప్రకృతిలో ఉండడం వల్ల డోపమైన్, సెరటోనిన్ వంటి హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి, డిప్రెషన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా కొన్ని థెరపీ ప్రోగ్రాంలు ఉన్నాయి. అవి PTSD, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అడ్వెంచర్ స్పోర్ట్స్ ద్వారా చేసే చికిత్సలో ఈ రాఫ్టింగ్ని ఉపయోగిస్తున్నారు. ప్రమాదాలు మరియు సమస్యలు. రివర్ రాఫ్టింగ్లో కొన్ని ప్రమాదాలు ఉంటాయి. కోల్డ్ షాక్. చల్లటి నీటిలో పడితే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ఇంకా హైపోథర్మియా. చల్లని నీటిలో ఎక్కువసేపు ఉంటే శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది. ఇంకా గాయాలు. సాధారణ గాయాలు, భుజగాయాలు, చేతి గాయాలు, ఇంకా రాళ్ళని ఢీకొనడం జరగవచ్చు. నేపాల్ పోఖ్రా సేతీ నది రాఫ్టింగ్. నేపాల్లోని పోఖ్రా సేతీ నది అత్యంత ప్రసిద్ధ రాఫ్టింగ్ ప్రదేశాలలో ఒకటి. అప్పర్ సేతీ రివర్ రాఫ్టింగ్. దీని దూరం 8 నుంచి 10 కిలోమీటర్లు. సమయం సుమారు 1.5 గంటలు ఉంటుంది. దీని ర్యాపిడ్స్ని క్లాస్ 3-4గా పరిగణించారు. దీని ప్రయాణం ఓల్డ్ బ్యాంబూ బ్రిడ్జ్ నుండి ఎంది బ్రిడ్జ్ డ్యామ్ వరకు ఉంటుంది.
హిమాలయాల మధ్య సాహసంతో నిండిన అద్భుత ప్రయాణం ఇది. ఇంకా మనాలి బయాస్ నది రాఫ్టింగ్. హిమాచల్ ప్రదేశ్లో బయాస్ నది రాఫ్టింగ్కు ప్రసిద్ధి. దీని ప్రారంభ స్థలం పిర్దీలో ఉంటుంది. బిగినర్స్కి రైజన్ లేదా బబేలీలో స్టార్ట్ చేస్తారు. అదే ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి పిర్దీ నుండి జిహ్రీ వరకు రాఫ్టింగ్ ఉంటుంది. దీని దూరం 7 నుండి 14 కిలోమీటర్లు. నదులు మనకు ఒక గొప్ప పాఠం చెబుతాయి. జీవితం కూడా ఒక ప్రవాహమే. కొన్నిసార్లు ప్రశాంతం, కొన్నిసార్లు ఉప్పొంగే అలలు. కానీ ధైర్యంగా ముందుకు సాగితే ప్రతి అల ఒక అద్భుత జ్ఞాపకంగా మారుతుంది. ఇదే రివర్ రాఫ్టింగ్. ప్రకృతి, సాహసం, జీవితం. ఇలాంటి మరింత ఉత్కంఠభరితమైన కంటెంట్ కోసం ఫిజికల్ వ్యూని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలా వెళ్తూ తదుపరి వీడియోల యొక్క నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి.